నాగార్జునసాగర్ పైలాన్ పోస్ట్ ఆఫీస్ ముందు ఖాతాదారులు ఆందోళన చేశారు. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ తమ ఖాతాల్లో నగదు మాయం చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ధర్నా చేశారు. తమ నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు బాధితులు. నాగార్జునసాగర్ పైలాన్ పోస్ట్ ఆఫీస్ ముందు ఖాతాదారులు ఆందోళన చేశారు. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ తమ ఖాతాల్లో నగదు మాయం చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ధర్నా చేశారు. తమ నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు బాధితులు. మా డబ్బులు ఇవ్వమంటేనేమో వాళ్ళు వీళ్ళు తీసిరంటారు. మాకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు న్యాయం చేయట్లేదు సార్. 20 లక్షలు పోయి 30 లక్షలు పోయి అంటే ఇప్పుడు 2 కోట్ల దాకా తీసేసిండు సార్. అతను తీసేసిండు, ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. బ్యాంకులలో వేసుకుందామంటే భయం, పోస్ట్ ఆఫీస్లో వేసుకుందామంటే భయం. మరి మేము ఇంకెక్కడ వేసుకోవాలి సార్? మేము ఎక్కడ బతకాలా? మొత్తం 35 లక్షలు బ్యాంకులో పెట్టినాము. 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మేము ఎంక్వైరీ వచ్చేది మాకు. ఇది వరకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావటం లేదు. ఈ ఎంక్వైరీ రాని కానించి దీంట్లో డబ్బులన్నీ కాజేసినారు. సంవత్సరానికి ఒకసారి మేము వచ్చి అడిగినప్పుడు ఆడేమి చేస్తున్నారు, మామూలుగా వడ్డీ రాస్తున్నారు కానీ అమౌంట్ ఎంత తెలియదు. మొన్న డబ్బులు పోయినా పోయి చూసుకుంటే మా 33 లక్షలు ఏమీ లేకుండా తీసేసారు. ఎప్పుడు చూసినా ఎంక్వైరీ అంటారు. మేము ఆడ దాచుకున్నది ఎందుకు? ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఇస్తారని. ఎంక్వైరీ ఏంటి? మేమేం దొంగలమా? మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ ఉంది. అసలు మా అమ్మకు ఆరోగ్యం బాగుంది. దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వాలండి. ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ ముందే పెట్రోల్ పోసి తగలబడిపోతాం. వీళ్ళు 3 లక్షలు దొబ్బేసి ఆ డబ్బు ఆ యాదగిరికి అన్నీ తెలుసండి ఇస్తామని చెప్పారండి. అని ఇప్పుడు 3 నెలలు పోయి కూడా మేము ఏమీ చెప్పలేరండి. ఈరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చినా సార్. ఇక అంతకుముందు జరిగిన రామకృష్ణ గారు చేసిన పని వల్ల వాళ్ళు పబ్లిక్ వాళ్ళకి ఇంత డబ్బులు రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు బాధతోటి నా ఆఫీసు తలుపు తీయనేనని చెప్పారు సార్. దాని గురించి వాళ్ళు ఆ డబ్బులు వచ్చేంత వరకు మేము ఆఫీస్ తీయనీయమని వాళ్ళు కరాఖండిగా కూర్చుంటున్నారు. ఏదైనా చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను మా పై అధికారి అయిన ఇన్స్పెక్టర్ సార్ గారికి, దేవరకొండ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచినాను.